చెప్పేసినవారా? ఏడరా మా పోరి గోడకాడికి రమ్మంటుంది, పొలమంటే చవాడుతుంది. అయినా కానీ పోయి తెచ్చుకుంది పుకట్ట చిప్స్ పెట్టుకుంటున్నారా? అరే చోటు చెప్పు. క్యా మియా కిదర్ జరా హే తుమ్? తమ్ముడు మనకు అంతకు మించింది రాదు, మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోదు. ఏమని చెప్పు, ఏంటి ఆపినావు? అన్న రోజు February 14 కదా, మరి వదిన ఏం గిఫ్ట్ ఇచ్చింది? తమ్ముడు వదిన అన్నకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిందిరా. చూపి మరి. ఫోను కాదు, వాచ్ ఇచ్చింది. వాచ్ చేతికి వాచ్ లేదు కానీ. అవును, అయినా నా పోరు ఏమిస్తే నీకు ఎందుకురా? నాకు ముద్దే ఇస్తుంది, మనసే ఇస్తుంది, ఫోన్ ఇస్తుంది, దాని గుండెనే ఇస్తుంది. నీకు ఎందుకురా నా పోరు ఏమిస్తే? అవురా కరెక్టే మరి. ఓ చూసినవారా, పడక ముందే పోరంటుండు, పడ్డాకే చెప్పా అన్న నీ పోరని. బొషడికే వాటాకి మీరా ఏం మాట్లాడుతున్నావా? నీకు ఇన్ని మాట్లాడితే అర్థం కాదని తెలుగే మాట్లాడుతున్నా అన్న. ఏమ్రో తమ్మ నామ కూడా బాగా షో ఎత్తున్నావు, ఏం సంగతి? ఏమంటావురా? అన్న నీ జాంజిగిరి దోస్తులే చెప్పిరన్నా, నువ్వు ఎంతమంది అమ్మాయిని ట్రై చేసినా నీకు ఒక్కళ్ళు కూడా వాళ్ళేరని. ఓ షెట్ చెట్టి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏమైందిరా? ఫోర్ మడిచిపోతే మాట అనుకుంటున్నావు నాకు? అన్న పడగొట్టుడు అంటే కింద పడగొట్టుడు కాదే, లవ్లో పడగొట్టుడు. తమ్ముడు ఈరోజు డేట్ గుర్తుపెట్టుకుంటావు, రాసి పెట్టుకుంటావు, నీ ఇష్టం. నెక్స్ట్ February 14 వరకు నీకన్నా కిరాకపోయి పడైపోతే నీకన్నా కదా, ఈ ఊరు ఈ నియోజకవర్గం మొత్తం గర్వించలేకపోతే పడలేకపోతే నా చెవి ముక్కు కన్ను పీక్కుంటావు, కోసుకుంటావు, నీ ఇష్టం. అమ్మ తోడు ఈరోజు February 14 ఆదర్శంగా అనిపించింది అనుకో. నా చెవి ముక్కు రెండు ఉండయి. ఇంకొకటి ఇట్లా పద్ధతి కాదు. అమ్మయ్యా ఇప్పుడు సెట్ అవుతుంది. కానీ అవి ఇప్పుడు నీకు కనబడ్డాను అనుకో, నా పని చేస్తారు. అమ్మ రెడీ కానాపూర్ పోయిన అనుకో, ఏం కాదు ఇక. తమ్ముడు వదిన నైట్ సెకండ్ షో సినిమాకి వస్తుంది అన్న. ఇంకేంది నైట్ దింగాను ఉంటాయి కావచ్చు. ఏదో తా మమ్మీ ఈ నగరానికి ఏమైంది? ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. అసలు ఏంది నీ బాధ ఏంది అసలు? నాకు అర్థమైతే నీ బాధ ఏం చెప్పు. రావే, నేను మొగోని, నేను ఇంకా 100 మంది నేను పడగొడతా. నువ్వు కాకపోతే ఇంకా 100 మంది. నువ్వు బాగా మత్తి కాచినవే. ఏంది చల్ బ్రేకప్, చల్ బ్రేకప్. ఏమైంది తమ్ముడు బ్రేకప్ అంటున్నావు? అన్న బాగా దమ్మి ఎత్తుందన్న పోరి, అందుకే బ్రేకప్ పడదొబ్బిన. అమ్మాయి ఎవరు గంతా తిడుతున్నావు? అన్న నువ్వు ఇప్పుడు ట్రై ఎత్తి చెప్పు పట్టి కొట్టింది చూడు కవిత, అలా చెల్లె. తమ్ముడు ఇప్పుడు నేను చెప్పేది ఊరందరికి చెప్పినా, నీకు కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నా చెంప మీద దోమ కొడుతా, దోమ కడుతా, నాకు ఎక్కడ డెంగ్యూ వస్తాను ఒక మానవత్వ సమాజంతో కవిత దోమని చెప్పాడు చంపిద్రా. కాకపోతే సమాజానికి కవిత కొట్టి నా చెప్పు కనిపించింది, నా చెంప కనిపించింది. దోమ చిన్నది కదా తమ్ముడు, ఇక్కడ పడిపోయి ఉంటుంది. అన్న దోమ కొట్టి చెప్పు పట్టి కొడతారా? రే ఏం మాట్లాడుతున్నావురా? కవిత నీకురా మరేమో తాకుతారా, అందుకోసం చెప్పబడి చంపింది. అన్న ఏ మాట కామాట చెప్పాను కానీ నువ్వు మస్తు కవర్ చేస్తావన్నా. తమ్మాది ఓన్ కానీ మా పోరు దాని సిస్టర్ బాగా స్ట్రిక్ట్ రా. నీకెట్ట పడ్డదా నాకు అర్థం కాదు. మీ పోరా? అబ్బా నీకు పడక ముందే మీ పోరైందా? అంటే కవిత నా పోరు కాదు, కానీ అది దాని సిస్టర్ బాగా స్ట్రిక్ట్ రా. అది నీకెట్ట పడ్డదిరా? అన్న సరైన మగాడు తగిలేంత వరకు ప్రతి అమ్మాయి స్ట్రిక్ట్ అనుకుంటుంది అన్న. వన్స్ నాలంటాడు తలిపితే ఎలాంటి అమ్మాయి అయినా, ఎంత స్ట్రిక్ట్ అమ్మాయి అయినా లూజ్ కావాల్సిందన్న. చెప్పండి అత్తమ్మ, నువ్వు పుట్టినప్పుడు నీకు పేరు పెడితే చూసినావా? అయితే నీ పురుడుకుని అక్కడ బువ్వకూర అడ్డిచ్చిర్రా. అటువంటిది నువ్వు నా అమ్మగొడ్డ పుట్టినావు, పెరిగినావు, పెద్దను అయిపోయినావు, ఒక పోరిని పడేసినావు. అది కవిత సిస్టర్. తమ్ముడు అయినా గ్రేట్ రా. చావురా బతుకు. అయ్యో అన్న మీదికి చూస్తే నా ఊమి నా మీద పడతారా? పడది, అందుకోసం మీదికి చూస్తున్నా. బతుకు అంత దీనమైంది నా బతుకు. ఆదర్శం కనబడ్డాను అనుకో, అబ్బో నా కన్ను సేవ రెండు పోతాయి అని కనబడుతుంది. అబ్బాయి పోరు ఎప్పుడు రోడ్డు మీద పడి మునుగుతాడు. నేను కనబడితే నా పని అవుతుంది. ఎట్లా ఐడియా? అబ్బా ఇప్పుడు గుర్తుపట్టాడు, ఇక వేసుకుని పోతా. ఇవన్నీ కాదు,
నా దగ్గర 150 రూపాయలు ఉన్నాయి, ఇంకో 150 తీసుకురా మన సినిమా. అన్నా అదే పోరాడు తమ్మా చెప్పురా ఏంటిదిరా? అన్న ఎటు పోతున్నాయి? తమ్మా కానాపూర్ పోతున్నారా? కానాపూర్ పోతే గిది ఎందుకు? ఎండ బాగా కొడుతుంది కదా, కప్పుకుంటామని. ఎండ దెబ్బ కొడుతుంది కదా తమ్ముడు. చలికాలం కూడా ఎండ దెబ్బ కొడుతుందా? అంటే ముందు చేస్తుంది తమ్ముడు, ముందు చూపు తోటి. సరే కానీ ఇలా డేట్ గుర్తుందా నీకు? డేట్ మర్చిపోతావు తమ్ముడు. ఫిబ్రవరి 13 కదా? 13 ఇలా 14. ఫిబ్రవరి 14 హ్యాపీ వాలంటైన్స్ తమ్ముడు. అన్న మరి ఇలా 15 చూపిస్తాను తమ్ముడు. వాచ్ మేము పోరిచ్చిన మస్తు తమ్ముడు, ఇది రాకుంది. వాచ్ మా పోరిచ్చిన తర్వాత విషయం కానీ నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా నీకు? అసలు ఈరోజు పోరిని వాడేస్తాను. పడేసినారా పోరిని? చూపి. అంటే తమ్ముడు మా పోరి తన తాతకు చేతిరిగిందట, కామారెడ్డి పోయిందిరా మొన్న. ఇక రాదు ఇక వారం దాకా. సరే కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడదా? అది నువ్వు పోతే ఫోటో పెట్టాను. ఫోటోనా తమ్ముడు? అంటే వదిన ఫోటో దిగరా తమ్మ? ఎందుకు? అంటే వదినది ఫోటోజెనిక్ ఫేస్ రా, ఫోటోస్ దిగదు ఎక్కువ. అయితే మరి ఫోన్ చెయ్యి. ఫోనా తమ్ముడు? చేస్తా. ఇంకేదో ఒకటి చెప్పకపోతే ఎక్కడ చెవు కన్ను రెండు పోతుంది. ఇంకొకటి చెప్తా. తమ్ముడు బిజీ అవుతుంది కదా తమ్ముడు. అన్న మరి ఇంకోసారి ట్రై చేయి. బిజీ అవుతుంది తమ్ముడు. అన్న అసలు నువ్వు నిజంగా చేస్తున్నావు ఊటి చేస్తున్నావు? అమ్మాయి చూడరా. బిజీ అవుతుంది తమ్ముడు. బాగా బిజీ అవుతుంది. నేనన్నా 90 వదిలి గిట్ట పక్కతో వచ్చింది. పక్కదోప్పుడు కాదు, తన తమ్ముడు ఫోన్ చేయడారా? ఫోన్ చేస్తే మాట్లాడద్దా? అన్న గంటలు మాట్లాడుతాందుకు ఇది రాఖీల పండుగ కాదు, ఫిబ్రవరి 14 దానితోనే మాట్లాడుతుంది. తమ్ముడు ఏం మాట్లాడుతున్నావురా? వదిని నిప్పురా. నువ్వేందన్న? నేనా? నీ జ్ఞాన్ చెప్పినారా? రెండు ఒకటైంది అనుకో, బగ మండుతుంది మొత్తం. అన్న మళ్ళొకసారి తమ్ముడు బిజీ అవుతుంది చూసినావా? డబుల్ 6 నేనే వరకు ఫోన్ చేస్తున్నావు. తమ్ముడు నేను పిషన్ అనుకున్నావారా? నా నెంబర్ ఏడా వదినకి ఇచ్చిన వాడుకుంటుంది అంటే. అన్న నేను మొన్న చేసినప్పుడు నువ్వే లేపినావు ఫోన్. తమ్ముడు నేను నిన్నిచ్చిర్రా వదినకి సిమ్ము. నేను సిమ్ము నిన్నిస్తే మొన్న వేసినప్పుడు నేను తీయపో తోడు తీస్తారా? జరిగిపోయినావారా? అన్న మరి మొన్న వదినే కామారెడ్డి పోయింది అన్నట్టు అయితే కానీ. తమ్ముడు మొన్న కాదురా, వదినే నిన్న సిమ్ము తీసుకొని కామారెడ్డి పోయింది. అర్థమైందా? సిమ్ము తీసుకొని పోయింది కామారెడ్డి. అన్నా సిమ్ వదినకి ఇచ్చినట్టుగానే ఫోన్ నీ దగ్గర రింగ్ అవుతుంది. అవును కదా, వచ్చి నీ అవ పిసది వేరే సిమ్ తీసుకుపోయింటుంది కదా. నీ అవ వచ్చి పిసది వేరే సిమ్ తీసుకుపోయింది కదా పిసది. అవునా? మరి చెయ్యి వేరే నెంబర్కి. వేరే నెంబర్గా చేస్తున్నా. నీ అబ్బా నెంబర్ గుర్తొస్తుంది కదా తమ్మ. గుర్తలేదా లేకపోతే నెంబర్ ఇయ్యలేదా నీకు? అంటే రెండో తమ్మ నెంబర్ ఇయ్యలేదా? అన్న అసలు నీకు పడ్డదా పర్లేదా? తమ్మ రెండోదిరా. అన్న డైరెక్ట్ పర్లేదని చెప్పుకోవచ్చు కానీ మా దగ్గర ఇజ్జో కూడా ఎందుకు అంటే చెప్తే తమ్మ నువ్వు నా చెవు కన్ను ఎడవిగైతే భయంకర అబద్ధం చెప్పిన తమ్మ. అన్న అసలు నీ బాధ ఏంది? నీ ప్రాబ్లం ఏంది చెప్పు ఒకసారి. తమ్మ కూర్చోరు, నా బాధ చెప్తా. తమ్మ 2010 రా, నేను 10th చదువుతున్నా. ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా. అరే అశ్విన్, చెప్పరా. అరే నీకు కొంచెం అన్నా సిగ్గు అనిపించారా? నాకే సిగ్గురా. ఎప్పుడు చూసినా 1, 0, 2 మార్కులు వస్తేంద్రా భయ్. అరే 0 మార్కు అయితే నాకే సిగ్గురా. నాకు ఊకే 0 సార్ కానీ సిగ్గున్నావు, నాకే సిగ్గురా. అరే రాజారే చెప్పరా, ఈరోజు మధ్యాహ్నం ఒక బుడ్డ మొహం పెట్టుకుని ఇంటికి ఏం చూసినావు? దాని పేరేం పేరురా? ఆమె పేరు ఆరా దీపికరా? నీకెందుకురా? నేను ప్రేమిస్తున్నా. అరే నువ్వు దీపికని ప్రేమిస్తున్నావారా? అవునరా, నేను మధ్యాహ్నం చూసినా, నాకు పిచ్చి నచ్చేసింది. మా అమ్మ సిన్సియర్గా ప్రేమిస్తున్నారా. ఆమె ఎవరో తెలుసారా నీకు? ఎవర్రా? ఆమె 10th క్లాస్ B సెక్షన్ టాపర్ రా. నీకేమో 4వ ఒక ముక్క కూడా రాదు. అరే చదువుదానికి ఏం సంబంధం రా? నీకు చదవతుందా? రాదు. మరి నాకు అత్తది. ఆ అమ్మాయికి అత్తది. ఒక్క చదవచ్చిన అమ్మాయి ఇంకో చదవచ్చిన అబ్బాయికే పడుతుంది. నీకెట్లా పడుతుంది అనుకున్నావురా? అరే ప్రేమకు చదువుకి ఏం సంబంధం రా? ప్రేమ గుడ్డిదిరా. ప్రేమ గుడ్డిదేరా, కానీ నిన్ను ప్రేమించేంత గుడ్డిది మాత్రం కాదు. అరే నువ్వేమని అనుకోరా భయ్, నేను రేపటి నుంచి దీపిక ట్రై చేస్తున్నా, పడగొడుతున్నా ఫిక్స్ అంతే. నేను అరే నువ్వు రేపటి నుంచి దీపికాని చూడక చెప్తున్నా. ఎందుకురా? నేను ఎప్పటి నుంచో దీపికాని లవ్ చేస్తున్నా. నువ్వు ట్రై చేస్తున్నావు? ఫోన్కి పడతానికి సరే చేసుకోరా భయ్, నువ్వు చేసుకో. నువ్వు నీ సంగతి చూస్తా పో. మీ ఇంటికాడ సున్నాలు వస్తాయని చెప్తా మీ ఇంటికాడ. అరే ఎందుకురా ఇప్పుడు నువ్వు ఇంటికాడ చెప్తే మా అమ్ముకుంటుందా? నా పని చేయదారా?
దండం పెడతా చెప్పకురా అరే చెప్పకురా ప్లీజ్ రా. బిడ్డ ఇంకోసారి నువ్వు దీపికని చూస్తావు మరి. చూడరా నువ్వే ట్రై చేసుకో సార్ నువ్వే ట్రై చేసుకో చూడ మా ఇంటికాడ మాత్రం చెప్పకరే తమ్మ. అప్పుడు నా ప్రేమకు చదవడం వచ్చిందిరా, తర్వాత ఇంటర్ ఇంకొక అమ్మాయి నచ్చింది. అరే నీకు సేమ్ నాకు సేమ్ అది. చల్ నువ్వేమైనా పైసలు ఇచ్చినావారా? అంటే ఇవ్వకపోతే ఒక్కడంటే వారా జిట్టు చేస్తారు భవిష్యత్తుకే. అరే అమ్మాయి యూరో ఎంత క్యూట్ ఉందో. అదే కొబ్బరికాయ చూడరా ఎంత వైట్ ఉందో. అరే ప్రశాంత్ రా అడ్రస్ అనుకోరా ప్లీజ్ రా. అరే అదే అవసరం లేదురా, పేరు సరి యూపీసీ ఫస్ట్ ఇయర్ కానప్పుడు. అరే నువ్వు ట్రై చేస్తున్నావు రా. అరే నీకు సిస్టర్ అయితే ముందు ఎప్పుడు నీ దండం పెడతా ప్లీజ్ రా, మర్చిపోవారా ప్లీజ్ రా, నీ దండం పెడితే సిన్సియర్ రా. ఎప్పుడైనా కాలేజ్కి వచ్చిన ముఖమైనారా? తను మన కాలేజేరా. సారీ మామ సారీ. అరే ఆ నవ్వు యూరో ఎంత క్యూట్ నవ్వుతుందో. ఆ నవ్వు చూస్తేనే కడుపు నిండిపోతుందిరా. కడుపు నిండిపోయిందన్నావు కదా, ఇదెందుకురా? అరే అందరు అమ్మాయి నవ్వుతూ ఏదో కొట్టేసి చెప్తారు, నేను చెప్పిర్రా. అరే నేను ఫిక్స్ రాయిగా, నేను సరే ఒక పాప బాబురా మాకు. ఇంతే ఇంకా చెప్పురా. పాప పేరు పింకీ, పాప పేరు లడ్డు అని. పాప పేరు పింకీ కాదురా అనురా. అరే వరదాబాద్ దీనికి బిర్యానీ పొట్లం దొరికినట్టు చెప్తున్నావు. పడకన్నా ముందే పాప బాబు అన్నావు, పడ్డానికి ఇంకేమంటావురా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మేఘా. అరే బర్త్డే అంటరా, అడ్రస్ అనుకో మామ. ఎందుకురా? ఇంటికి పోయి కేక్ తినేస్తావా? కాదురా నైట్ పోయి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం రా. పైసలు ఏమున్నాయి రా నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయిరా. 10 రూపాయలకి వచ్చేది దాన్ని కేక్ అన్నారు మామ, బ్రెడ్ అంటారా? అరే ఎక్కడ్రా? మామ అదేరా. అరే రౌండ్ వేసేది దా మామ, నేను అత్తా. అరే నేను నడపంగా మిగుతా అని చెప్పి నేను బండి పట్టుకొస్తాను, నీకు ఇస్తే నాకు పడుతుందారా? అరే ఎటు పోతున్నావురా? అరే ఓటే వేయడానికి ఓటర్ ఐడి లేకుండా చేసి ఎటు పోతున్నావు అని అడుగుతున్నావా? అరే ఆపరా ఆపరా బండి ఆపరా. ఏమైందిరా? అరే ఎటు తీసుకుపోతున్నావురా భయ్? ఏ పని చేయని తెలియదు చక్కగా. అరే బండి దొరికిందిరా, సరే దొరుకుతుంది దాగా మామ. అరే దీన్ని మధ్య బండి కూడా అంటూ రారా. అరే ఏ బండి అయితే ఏందిరా, ఎక్కురా ప్లీజ్ రా. అరే మామ నువ్వు సరిని మర్చిపోరా. ఎందుకురా? అరే మామ సరి నాకు పడ్డదిరా. నీకు వాడేమైందిరా? నువ్వు ఎప్పుడు ట్రై చేసినావు? సరే నేను ట్రై చేయలేను మామ, నేను ఆ కాలేజీకి పిలిచి తనే చెప్పిందిరా. ఏం చెప్పిందిరా? నువ్వు డైలీ నా కోసం వస్తున్నావు అని, ఎవరైనా చూస్తే బాగుండదని తనే పిలుచుకొని చెప్పిందిరా ఐ లవ్ యూ అని. అరే రోజమ్మ కోసం బండి మీద నేను కారా? కరెక్టే రా, కానీ నువ్వు డైలీ బండి నడుపుతున్నావు కదా, నువ్వు తన ముందు స్టైల్ చేస్తున్నావు అనుకున్నావు కానీ ఆమె నాకు నువ్వు డ్రైవర్ గాని లెక్క సోపతత్తున్నావు అనుకున్నదిరా. అరే ప్లీజ్ సరైన మర్చిపోరు మామ, దండం పెడతారా? ఓ సారీ మా సరైన మర్చిపోవడం నా వల్ల కాదురా. ప్లీజ్ ఆ రోజు నా బండి మీద నేను పెట్రోల్ ఓపి తెచ్చినవారా, నేను తినిపి తెచ్చినవారు, నీ దండం పెడితే సరైన మర్చిపోరు. అరే నువ్వు ప్రపోజ్ చేయమంటే ఎందుకు చేయలేవురా? ఆమె ప్రపోజ్ చేయకపోతే నేను ఇంట్లో తీసుకెళ్ళిపోయిండ్రు. కానీ డిగ్రీ ఒక అమ్మాయికి భయపడకుండా ప్రపోజ్ చేసిన నేను ఓకే అన్నదిరా, కానీ నేను కొంచెం బయట ఉంటే యాక్సెప్ట్ అవుతాను. బయట ఉండకపోతే నా తప్పారా? మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అది, అయినా కష్టపడ్డా నేను. ఏం కష్టపడ్డావు చెప్పి అన్న, చెప్పి మాకు ఎక్సైట్మెంట్ పెడుతుంది చెప్పి. అమ్మా నీకు ఎవరికైనా స్నానం చేస్తే దమ్మత్తదారా? స్నానం చేస్తే దమ్ ఎందుకు వస్తుంది? నాకు వస్తారా? ఎందుకంటే నేను బాత్రూమ్ చేసే స్నానం కాదురా, బాత్రూమ్ సబ్బుకు నా స్కిన్ కు ఒక చిన్నపాటి విద్యమ జరుగుతుందిరా. ఇక్కడ మాత్రం నో చేంజ్ రా. మా ఆయన రోజుకు ఒక సబ్బు అయిపోయిందని తుక్కు తుక్కు తిడుతుండు. ఏం చేయమండి చెప్పరా? ఈ బాధని మర్చిపోదు, మన ఫ్రెండ్స్ వరకు పోతేనేమో. బాబాయ్కి ఏడ్చేపో కదా సింహాంబి గారా. ఏ పోరా పోరుతో చాటింగ్ ఉన్నా ఊకే
అరే సాయి సాయి కొంచెం లేదు. సినిమా పంపియమా? అరే కొంచెం నువ్వు రా పోతాం బాగా బిజీ ఉన్నా. పంపియమా? ఏ బిజీ ఉన్నా నువ్వు కొంచెం. సరే ఏమైంది? సినిమా పంపిరా కదా, పంపిరా ప్లీజ్ రా. అరే ఎందుకు రా సినిమా పోరితో నువ్వు ఏ చుక్కు తిని ఉంచుకొని నిర్దేశించాలా నీ బతుకు ఒక్కదాన్ని ఆడారా నీవురా. ఫోన్ మాట్లాడి డిస్ప్లే కున్న కలర్ అంతా చెంపక అండుకొని ఉంది. కర్రే అయిండు అది ఎట్లా చూసినావా? మసి బొగ్గు లెక్క అయిండు. ఆఖరి కానీ కూడా పోరీలు పడరా, నీ బతుకు అయితే వాడరా. నిన్న దోస్తు అని చెప్పుకో నీకు ఇజ్జత్ అవుతుందిరా భయ్. ఏమ్రా ఎప్పుడు సినిమాలు అంటావు? పోర్ల మీద పెట్టరా కాన్సన్ట్రేషన్ మొత్తం. బండి మీద ఎక్కించుకోపో, రూమ్ తీసుకపో, పార్క్ తీసుకపో, మజా వస్తుంది. ఎక్కువ పోరిని వాడేసుకోపో దెంగ నుంచి. అరే బాడుకోదే మొన్న పోతాడు బిజీ ఉంటుంది రా. నేను మాత్రం అక్కడ పిసోన్ లెక్క ఆడముఖం వెనుముఖం చూసుకుంటూ కూర్చుంటారు. ఎంత బాగా అనిపిస్తుంది చెప్పరా తమ్మా. మనం ప్రేమించినప్పుడు మనకు కాకుండా వేరే చెప్తే బాధ్యతలు చెప్పన్నారు. కానీ కత్తి పట్టి కస పొడిచి ఆ పొడిచిన పక్కన దోశ అంత మిరం పోసి మనసు కుట్టినట్టు కుడితే దానికి ఎంత పెయిన్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇంక దరిద్రప్పుడు నేను ఈరోజు పుట్టి సచ్చిందా నిజమా? అన్న బర్త్డే ఏమో కానీ ఈరోజు పుట్టుడేమో కానీ సంతోషం కన్నా బాధనే ఎక్కువ ఉందిరా నాకు. కానీ నాకు అదే ఈరోజు పోరి పడితే బర్త్డే ఉంటుంది, రెండు రిచ్ ఉంటుంది, డీజే పెట్టి ఉంటాం మనకు పోరి పడితే. నా బీర్ వాటి లైట్ తీసిపోయి అత్తమ్మా నాకు పడకపోవడం ఏం కాదు, కానీ గానికి రమ్ము నా నామగడ పుట్టిన పూరానికి కూడా నాకు అర్థం కాదు. నామగడ పుట్టిన దాని పురుడుకు నేను అన్నం పట్టించిర్రా చిన్న పసుపు. తమ్మా బ్రేకప్ ఎందుకు చెప్పినావురా? అసలు అమ్మాయి వాడే కష్టం ఉంది. ఎందుకన్నా అబ్బా చిన్న టార్చర్ అయితే లేదన్న, అవసరం లేదు నాకు అసలు. చిన్న టార్చర్ కాదన్న. అంతగా మెయిన్ టార్చర్ అవుతుంది తమ్ముడు నీకు. అన్న నా బాధ నీకేం చెప్పమంటావే? ఫోన్ ముందు చేసినా బాధనే, వెనుక చేసినా బాధనే. ముందు చేస్తేనేమో మా డాడీకి దొరికితావా అంటది, చేయకపోతేనేమో నన్ను మర్చిపోయినావా అంటది. ఊస్ అన్న నాకు టార్చర్ అంటే టార్చర్ అవుతుంది అన్న. అన్న ఇప్పటి నుంచి నో టెన్షన్ అన్న, నీ లెక్క నేను కూడా సింగిల్ అన్న. తమ్మి పని నువ్వు కూడా నా బ్యాచ్ చేయాలి ఇక. అవునన్న మనకు ఒక సూపర్ దొరికిర్రా. ఏమైందిరా నీకు? అన్న నా బాధ వాళ్ళకి చెప్పుకోలే. 12 కూడా రాత్రి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, బయటకు పోయి మాట్లాడు అన్న. 12 కూడా రాత్రి బయటకు వెళ్తే మా అయ్య నన్ను చూపడన్న చెప్పాను. ఇన్ని రోజులు మానంకి ఇచ్చిన ఫ్రెండ్స్ మధ్య ఎలా ఏదో ఆబా ఉంటుందని, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇజ్జత్ పోతాయని ఇచ్చిన. ఈగా నుంచి నాతో కాదన్న, నేను కూడా బ్రేకప్ చెప్పేస్తాను. నువ్వు కూడా బ్రేకప్ అయిపోతావరా? ఇప్పటి నుంచి బ్రేకప్ అన్న, మనం కూడా సింగిల్ అన్న. అరే కూర్చోరా మరి, కూర్చో. అరే మన ముగ్గురం ఇప్పటి నుంచి ఫ్రీ కదా? మా ముగ్గురే కదా, నలుగురం అన్న. నువ్వు కూడా బ్రేకప్ అయిపోతావరా?